హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా నెక్స్ట్ టాపిక్ నేను డిస్కస్ చేయాలనుకుంటుంది ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ అందరికీ 12 వీక్స్లో చేయిస్తారు, అంటే 11 వీక్స్ టు 13 వీక్స్ వరకు. ఈ స్కాన్లో మెయిన్గా ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే, బేబీ ఫార్మేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు తెలుస్తుంది. ఎన్టీ అంటే మెజర్మెంట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ బిహైండ్ ద నెక్ ఆఫ్ ద బేబీ. మనం స్కాన్లో బేబీది ఒక స్పెసిఫిక్ పొజిషన్లో నెక్ వెనకాల ఫ్లూయిడ్ ఎంత ఉంది అని మెజర్ చేస్తాము స్కాన్లో. ఈ స్కాన్ కొత్తగా ఏం రాలేదు, లాస్ట్ 10 years నుంచి ఉంది. అంటే ఎర్లీగా మనకి బేబీకి ఎంత జెనెటిక్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్న విషయం తెలిసిపోతుంది. అదే కాకుండా బేబీ ఫార్మేషన్లో, హెడ్ ఫార్మేషన్లో ఎలా ఉంది, బ్యాక్ బోన్ ఫార్మేషన్లో ఎలా ఉంది, బేబీకి నోస్ బోన్ ఫార్మేషన్ ఎలా ఉంది, బేబీ హార్ట్ ఫార్మేషన్, హ్యాండ్స్, లెగ్స్. చిన్న బేబీ అండి, బేబీ అరౌండ్ 5 centimeters నుంచి 8 centimeters వరకు ఉంటారు. అంత లెంత్ బేబీని జూమ్ చేసి ఇన్సైడ్ ద బేబీ అన్నీ చెక్ చేస్తాము. మేజర్ అనామలీస్ ఏమన్నా ఫామ్ అవ్వబోతున్నా ఒక డౌట్ మాత్రం రైజ్ అవుతుంది. దీంతో పాటు ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాము, దాన్ని డబుల్ మార్కర్ అంటాము. రెండింటిని కలిపి ఆల్మోస్ట్ 95% అక్యురేట్గా మనకి స్కాన్ రిపోర్ట్లో బేబీకి ఏదైనా జెనెటిక్ అనామలీస్ ఉంటే తెలిసిపోతుంది. డెఫినెట్గా ఈ స్కాన్ని ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. ముందు హై రిస్క్ అయినా లో రిస్క్ అయినా ఇనీషియల్గానే మనకి బేబీ మీద ఒక ఒపీనియన్, బేబీ ఎలా ఉన్నారు, హెల్త్ కండిషన్ ఎలా ఉంది అన్న ఒపీనియన్ తెలిసిపోయే స్కాన్ కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా చేయించాల్సిందే అవసరం ఉంది.